ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ఎవరు కూడా మౌనం ఉండొద్దు, అనాలోచన ఉండొద్దు. నువ్వెంతో ప్రాంతం నుంచి రావచ్చు సహోదరి సహోదరుడా. విశ్వాసంతో నమ్మకంతో కొద్ది నిమిషాలు ఈ స్థానంలో మోకరించినట్టయితే ప్రభు మంచి అవకాశం ఇస్తారు నీకు. మరి నువ్వు తిరిగి వెళ్తున్నా కూడా గొప్ప ఆనందంతో తిరిగి వెళ్తానికి ప్రభు నీకు అనుగ్రహిస్తాడు, సమయాన్ని ఇస్తాడు. నువ్వు ఏ అవసరాల వల్ల వచ్చావో, ఏ సమస్యల వల్ల వచ్చావో నీకు నాకు తెలియదు, కానీ నన్ను రూపాంతరం ఎదుగుతున్న దేవుడు ఉన్నాడు. మరి నన్ను ఏర్పాటు చేసిన దేవుడు, జ్ఞానములను తీసి నన్నుగా చేసే రూపాన్ని జీవనించిన దేవుడు, గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నారు. కనుక ఆయన ఎప్పుడు కూడా రెక్కలు సాచి అనుక్షణం కూడా నా బిడ్డలకి ఏమి కావాలో, నా బిడ్డలు ఏమి స్వాతంలో ఉన్నారు, నా బిడ్డలు అడగలేక కార్యాలు పొందుకోలేకపోతున్నారు, నశింపైపోతున్నారు, అనేకమైన పాపంలో పడిపోయి జీవితాలు ఊరులో పడిపోయి భయంకరమైన శోధనలో ఉంటున్నారని ప్రభు దుఃఖపడుతున్న సహోదరి సహోదరుడా. అనుక్షణం కూడా మనం ఈ లోకంలో పాపానికి, ఈ లోక అలవాటికి, ఈ లోక ఆశ్చర్యానికి, ఈ లోక తలంతికి, ఈ లోకానికి సమయం ఇస్తున్నాం. కానీ ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు కూడా మనం ప్రభుకు లోపలేకపోతున్నాం, ప్రభుకు సమయం అయిపోతున్నాం సహోదరి సహోదరుడా. మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి కలిగి ఆయన సన్నిధిలో, ఆయన సమూహంలో మనం దీవించబడాలని, ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడాలని, ఆయన సన్నిధిలో మనం కనబెట్టి ప్రభు వైపు చూడాలని మన ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మరి నువ్వు ఏ ఆశలు కలిగి ఉంటున్నావు, అసలు నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, నీ కుటుంబంలో భయంకరమైన శోధనలు, భయంకరమైన ఉగ్రత ఎందుకు పట్టిన ఏర్పాటు చేస్తున్నావు సహోదరి సహోదరుడా, నీకు నాకు తెలదు. కానీ నీకు నాకు తెలపైనా అప్పాలు చేసే కార్యాలు అప్పాలు చేసుకుంటే వెళ్తూనే ఉంటుంది. మరి అప్పాలు పెడితే నీలో బలహీన అప్పాలు పెడుతూనే ఉంటుంది, కానీ నువ్వు నేను గమనించలేము. మరి మనం గమనించి ప్రార్థన చేసి కనిపెట్టి ప్రార్థన చేయాలి సహోదరి సహోదరుడా. యేసయ్యా నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కృపను మాకు కాపుగా ఉంచండి తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ఎదుగుదలే జ్ఞానాన్ని మాకు దయచే ప్రభా. నిత్యము నిరంతరం కూడా నీ సన్నిధిలో మేము ఎదుగుదల ఉండగాక. అయ్యా నీ కాపుదల ఉంచండి. అయ్యా నువ్వు లేదు మా జీవితాలు లేవు ప్రభా, నువ్వు లేదే నేను మేము లేవు ప్రభా. అయ్యా నువ్వు లేకపోయిన స్పర్శలు కూడా మేము పేర్లు అంటారు. నీ కొందనాలు ఏ బలహీన నిలబడి చేయాలన్నా, ఏ శోధన నిలబడి చేయాలన్నా, ఏ మరణం అయ్యేట రావాలన్నా ప్రభా, అది మిమ్మల్ని దాటి రావాలి ప్రభా. అయ్యా మిమ్మల్ని దాటి రాకుండా మీ అర్హత లేకుండా వచ్చిందంటే మేము మీ విరోధంగా ఉన్నట్టే ప్రభా, నీ విరోధమైన పనులు చేసినట్టే ప్రభా, నీ విరోధమైనగా మేము అనేక తలంతుతో ఉన్నట్టే ప్రభా, మీ విరోధంగా మీ లోపల జీవించినట్టే ప్రభా. నేను రాష్ట్రంలో పడినట్టే శరీర రాష్ట్రంలో